హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించబోయేది ఓన్లీ లెగ్ పీసులతో డ్రమ్ స్టిక్స్ అని అంటారండి మా దగ్గర. గ్రేవీ కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా చేసేసుకోవచ్చు. దానికి నేను ఈరోజు రెసిపీ చూపించబోతున్నాను. ఈ చికెన్ని నేను బాగా వాష్ చేసి వాటర్ అస్సలు లేకుండా బాగా మనము ఫిల్టర్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు, ఇంకా కారము, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇవన్నీ సరిపడనంత వేసేసుకుని వీటిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఒక 1 అవర్ అయినా సరే కంపల్సరీ నానబెట్టాలండి. లేదు అని అనుకుంటే ముందు రోజు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనము చక్కగా దీనికి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవి స్టవ్ మీద పెట్టేసుకుంటాం. వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ అవసరం లేదు. దాంట్లో నుంచి చాలా వాటర్ వస్తుంది కదా మనకి, దాంతోనే ఉడికిపోవాలి. చికెన్ ఎంత వాటర్ వచ్చినాయి అంటే ఆ వాటర్ అన్నీ 80% ఇంకిపోయేంత వరకు దాన్ని బాయిల్ చేసుకోండి. నాకు చాలా వరకు వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఆ పీసెస్ని పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను. అలా పక్కకు తీసి పెట్టేసుకునడం ఎందుకు అంటే, ఇక్కడ ఫ్రై చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఓన్లీ పీసెస్ మాత్రమే వాడుకోవచ్చు. కొంచెమే గ్రేవీ, ఇగురు కూర అంటారు కదా, అలా అనుకున్న వాళ్ళు ఆ లిక్విడ్ని కూడా మనము యూస్ చేసుకోవచ్చు. అందుకని నేను ఫస్ట్ దాన్ని తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఆ తర్వాత సేమ్ అదే ప్యాన్లో నూనె వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత నేను వేసింది లవంగాయలండి, దాంతోపాటు దాల్చిన చెక్క. వీటిల్ని బాగా మనము ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత జీలకర్ర, ఇంకా కరివేపాకు ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, ఎంత ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. మనకి అన్నంలో కలుపుకునడానికి కొంచెం ఉండాలి, మనకి ఫ్రై అయినా కొంచెం ఇగురు కూర అయినా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఇలా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత నేను దీనికి సరిపడినంత పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టంగానే చక్కగా ఉల్లిపాయలు మనం వేసిన ఉప్పుకి వాటర్ వస్తుంది, ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఆ తర్వాత ఏముందండి, ఆ ఉల్లిపాయలు సగం అయిపోతాయి ఫ్రై అయిపోయేటప్పటికి. ఇది బాగా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది అని అనుకున్నాక నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. మీకు ఓన్లీ అపెటైజర్ లాగా, ఫ్రై లాగా కావాలి అని అనుకుంటే ఓన్లీ చికెన్ పీసెస్ వేసుకోవాలి. కొంచెం గ్రేవీ రావాలనుకుంటే ఆ వాటర్ కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత నేను గరం మసాలా అండి, కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇవి ఆల్రెడీ చికెన్ బాగా బాయిల్ అయిపోయిందే కాబట్టి జస్ట్ మనము టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 to 5 minutes ఉడకాల్సిన అవసరం లేదు. ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే అంతేనండి, మన చికెన్ కర్రీ. నేనైతే కొంచెం గ్రేవీగా చేశాను కాబట్టి చికెన్ కర్రీ అన్నాను, రెడీ అయిపోయింది. ఒకవేళ వాటర్ వేసుకొని వాళ్ళకైతే చక్కగా ఫ్రై రెడీ అయిపోతుంది. 2 in 1 రెసిపీ అన్నమాట ఇది మనకి ఒక మంచి రసం పెట్టుకుని దీనికి కాంబినేషన్ వైట్ రైస్ కానీ లేదా ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్తో కానీ ఈ చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.